ప్రకృతిలో వర్షం ఎంత ముఖ్యమో రైతుల జీవితమే చెబుతుంది. పంట పండాలంటే వర్షం తప్పనిసరి. అలాంటి వర్షాల కోసం ఎదురు చూసే వారికి ఆశాకిరణంగా నిలిచిన ఒక విశేష ఆలయం ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ సమీపంలోని మోహతా గ్రామంలో ఉంది. ఈ ఆలయం జగన్నాథుడు వర్షదేవుడిగా పూజలు అందుకుంటాడు. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే వర్షం పడే ముందు ఆలయ పైకప్పు నుంచి నీటి బిందువులు కారడం మొదలవుతాయని స్థానికులు విశ్వసిస్తారు. వర్షం వచ్చే దాదాపు వారం రోజుల ముందు నుంచే ఈ నీటి చుక్కలు పడతాయని, అవి ఎంతగా కారుతాయో దానికి అనుగుణంగానే వర్షపాతం కూడా ఉంటుందని భక్తులు చెబుతారు. అలాగే ఈ బిందువులు ఆగిపోయిన వెంటనే వర్షం కూడా ఆగిపోతుందని అంటారు. అందుకే రైతులు వర్షాల అంచనాకు ఈ ఆలయాన్ని ఎంతో విశ్వాసంతో దర్శిస్తారు. ఆలయంలో జగన్నాథుని విగ్రహంతో పాటు శ్రీ మహావిష్ణువు 24 అవతారాల రూపాలు కూడా దర్శనమిస్తాయి. వృత్తాకారంలో నిర్మించిన ఆలయ గర్భగుడి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ స్వామిని భక్తితో దర్శించి మొక్కుకుంటే వివాహం, ఉద్యోగం వంటి కోరికలు కూడా త్వరగా నెరవేరుతాయని విశ్వాసం. అందుకే ఈ ఆలయం రైతులకు మాత్రమే కాదు, ఆశతో వచ్చే ప్రతి భక్తుడికి కల్పవృక్షంలా నిలుస్తోంది.